అందరికీ నమస్కారం అండి. నా ట్రావెల్ వ్లాగ్‌లో ఈరోజు హంపి నుంచి మేము రాయలసీమలో ఉన్న పుణ్యక్షేత్రాలు చూడటానికి బయలుదేరామండి. దారిలో పచ్చటి పొలాలు, ఇలా మేకలు ఒకే లైన్‌లో అసలు దారి కూడా తప్పట్లేదండి. పశువుల కాపరి, కుక్క వీటిని అదుపులో ఉంచుతున్నాయండి. చూసుకుంటూ మేము యాగంటి పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర దేవస్థానానికి చేరుకున్నామండి. అగస్త్యుడు బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల్ల కొండల వైపు ఉన్న గుహల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ శైలిలో నిర్మించాలనుకుంటారు. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించేందుకు వెంకటేశ్వర స్వామి విగ్రహం చెక్కుతుండగా స్వామి బొటనవేలు విరిగి అవయవలోపం ఉన్న విగ్రహం ప్రతిష్ఠ కీడు తప్పదని భావించిన అగస్త్యుడు ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి విగ్రహానికి నష్టం కలిగినప్పటికీ బాధపడవద్దని, ఈ ప్రాంతం కైలాసాన్ని పోలిన కారణంగా తాను కొలువు తీరుతానని చెప్పారు. ఇది అగస్త్య పుష్కరిణి అండి. ఇక్కడ ఉన్న నందీశ్వరుని నోట్లోంచి ఎల్లవేళలా ఔషధ జలం ఊరుతూనే ఉంటుందండి. ఒకే పీఠంపై ఉన్న పార్వతీ శివుళ్ళు చూడొచ్చండి. ఈ విగ్రహాలు ప్రతిష్ఠించిన కొన్ని రోజులకి నంది స్వయంగా వెలిసారంటండి. ఆలయంలో ఉన్న నందీశ్వరుడి విగ్రహం రోజు రోజుకి నిరంతరం పెరుగుతూ పోతుందని, దీని కారణంగా ఆలయంలోని అనేక స్తంభాలు తొలగించాల్సి వచ్చింది. ఆలయంలో ఇంకొక ప్రత్యేకత, శివుడికి ఎదురుగా నంది ఉంటుంది. కొంచెం పక్కకు ప్రతిష్ఠించబడింది. కారణం ఏమంటే ఇక్కడ శివుడితో పాటు శక్తి రూపమైన పార్వతి ఉండడమే. శక్తికి ఎదురుగా ఎవరూ నిలవలేరు కాబట్టి నందీశ్వరుడు పక్కకు ప్రతిష్ఠించబడి ఉంటారు. యాగంటి క్షేత్రం ప్రకృతి అందాలు, శిల్పి చెక్కినట్లుగా ఉన్న పర్వతాలు నిట్ట నిలువుగా కనపడి విందు చేస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు ఆకర్షిస్తాయి. ఈ క్షేత్రంలో కాకులు కనిపించవు. అగస్త్యుడు తపస్సు చేస్తున్న సమయంలో అక్కడికి చేరి కాకులు అగస్త్యుడిని తపోభంగం చేయడంతో అగస్త్యుని శాపంతో కాకులు ఇక్కడ అస్సలు కనిపించవండి. ఈ కనిపించే గుహల్లోనే బ్రహ్మంగారు కూడా కూర్చుని తపస్సు చేశారంటండి. ఈ గుహలోనే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారండి. కానీ మేము వెళ్ళేటప్పటికి ఆలయం మూసేసారు. అక్కడి నుంచి మా ప్రయాణం కర్నూలు జిల్లాలో బనగానపల్లికి ఆనుకున్న రవ్వలకొండకి బయలుదేరామండి. అచ్చమాంబ ఇంట్లో పశువుల కాపరిగా ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు రవ్వలకొండ పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేవారని, ప్రశాంత వాతావరణంలో కలిగిన రవ్వలకొండలో పశువులను చుట్టూ గీత గీసి సమీప గుహలో కూర్చుని కాలజ్ఞాన తత్వాలు రాసేవారంట. కాలజ్ఞానం రాసిన గుహలో బ్రహ్మంగారు, అచ్చమాంబ విగ్రహాలు ఉన్నాయి. ఈ గుహలో నుంచి శ్రీశైలం, యాగంటికి మార్గాలు ఉన్నట్టు రాసి ఉంటుంది. బ్రహ్మంగారి విగ్రహానికి నిత్యం పూజలు జరుగుతాయి. ఎంతోమంది భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి బ్రహ్మంగారు తిరిగిన ప్రదేశాలను భక్తితో కొలుస్తారు. ఇందులోనేనండి బ్రహ్మంగారు ఇది కొంచెం దూరంలో అచ్చమాంబని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉన్న నిర్వాహకులు వచ్చిన భక్తులకి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారండి. మా ప్రయాణం నవనరసింహ క్షేత్రాలు ఒకటైన అహోబిల నరసింహస్వామి దేవాలయానికి బయలుదేరామండి. దారిలో పచ్చటి పొలాలు, కొంచెం దూరం వెళ్ళగానే మేము అహోబిల ఎగువ నరసింహస్వామి దేవాలయానికి ఘాట్ రోడ్ల వెంట ప్రయాణిస్తున్నామండి. అహో అంటే ఒక గొప్ప ప్రశంస, బిలం అంటే బలమని చెప్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు రాక్షసుల రాజు అయిన హిరణ్యకశిపుడిని సంహరించేందుకై సగం మనిషి, సగం సింహం రూపంలో అవతరించిన విష్ణువు యొక్క భయంకరమైన ఈ రూపాన్ని చూసి సకల దేవతలు అహో ఎంత బలవంతుడని కీర్తించారంట. ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభూగా వెలిసిన చెంచులక్ష్మీ నరసింహావతారం సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రానికి సగం వరకు నడక లేదా మన వెహికల్లో వెళ్ళిన తర్వాత దేవస్థానం వారి బస్సులో క్షేత్రానికి చేరుకోవచ్చు. శీఘ్ర దర్శన టికెట్ రూపాయలు 50 ఈ క్షేత్రంలో వెలిసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి. ఎగువ అహోబిలం 108 దివ్యక్షేత్రాల్లో ప్రముఖమైంది. వైష్ణవ ఆళ్వార్లు దర్శనం చేసి స్తుతించిన దివ్యక్షేత్రం నల్లమల అడవుల్లో ఉంది. ఆదిశేషుడు ఈ పర్వత ప్రకృతికి వయ్యారంగా పవళించాడని, ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుంపై నరసింహుడు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భించారు. ఇప్పుడు ఈ ప్రకృతి మేము వెళ్ళేటప్పటికి సాయంకాలం కూడా అయిందండి. అస్తమిస్తున్న సూర్యుని కిరణాలతో నల్లమల అడవులు ప్రకాశిస్తున్నాయండి. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఈ అహోబిల క్షేత్రం ట్రెక్కింగ్ కూడా చాలా ప్రముఖమైనదండి. ఇక్కడ ఉన్న నవనరసింహ ఆలయాల్ని ట్రెక్కింగ్ చేస్తూ చూడవచ్చంటండి. మంచి గైడ్ని పెట్టుకొని
చెంచు లక్ష్మీ నరసింహుడిని కళ్ళారా చూసి మేము ఇక దిగువ అహోబిలానికి మళ్ళీ బయలుదేరడానికి వెళ్ళామండి. సాయంకాలం సూర్యాస్తమయమైన కిరణాలు కొండ మీద పడి మంచి వెలుతురుతో పక్షుల కిలకలలతో ఆలయం చాలా బాగుందండి. తప్పకుండా ఒకసారి మళ్ళీ చూడాలనిపించే అంతలాగుంది. ఇప్పుడు మేము దిగువ అహోబిలానికి చేరుకున్నామండి. అక్కడి నుంచి విజయనగర శైలిలో నిర్మించిన ఎత్తైన ముఖద్వారంతో ఉన్న ఈ ఆలయం ధ్వజస్తంభం దగ్గర దీపాలు కూడా వెలిగించవచ్చండి. మనం ఈ ఆలయానికి అయ్యప్ప భక్తులతో పోటెత్తిందండి. అలానే సాయంకాల సమయాల్లో నరసింహస్వామిని ఊరేగింపు కూడా ప్రత్యేక వంటండి. ఈ ఆలయంలోంచి మనం లోపలికి అడుగు పెడుతున్నప్పుడు ద్వారానికి ఇరువైపులా ఉన్న ఎత్తైన రాతి స్తంభాల మీద చెక్కిన శిల్ప సంపద కళ్ళు తిప్పుకోలేమండి. ఇక్కడ స్వామివారిని ప్రహ్లాద వర్ధనుడని, అమ్మవారిని అమృతవల్లి తాయారని పిలుస్తారు. ఇప్పుడు ఇక మనం ప్రహ్లాద వరదుని దర్శనం చేసుకుని ఆలయం బయటకు వచ్చిన తర్వాత అద్భుతమైన శిల్పాలతో రంగమంటపాలు, స్తంభాలు, యాలీలపై స్వారీ చేస్తున్న యక్షుల బొమ్మలు, మకరాలపై వెనక్కాళ్లతో ఉన్న గుర్రాల బొమ్మలు, సంగీత విద్వాంసులు, స్త్రీలు, రాముడు లక్ష్మణుడు దివ్యమూర్తుల్ని మనం చూడవచ్చండి. దిగువ అహోబిలంలో స్వామివారు ప్రశాంతమైన రూపంలో దర్శనమిస్తారు. ఇవన్నీ అద్భుతమైన హంపి శిల్పాలకి దగ్గరలో ఉంటాయండి. ఈ రంగమంటపాలు, ఈ శిల్పాలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి వచ్చి. ఆహ్లాదమైన మనసుతోటి ఇక అక్కడి నుంచి మేము నైట్ స్టే నంద్యాలలో చేసి మరుసటి రోజు నంద్యాలలో కొలువైన జగజ్జనని ఆలయాన్ని చూసి అక్కడి నుంచి మహానంది బయలుదేరామండి. నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో నవనందులుగా పిలువబడే 9 నంది క్షేత్రాలు ఉన్నాయి. ప్రముఖ శైవ క్షేత్రం మహానంది. ఇక్కడ స్వామివారు నందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీదేవి. ఈ ఆలయ శిల్పశైలిని చూస్తే బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలన కాలం నాటిదని అంచనా. 7వ శతాబ్దం నాటి ఆలయంలో ప్రధాన ఆలయానికి ముఖద్వార గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణిలోని స్వచ్ఛమైన నీరు ఎల్లవేళలా గోముఖ శిల నుండి ధారావాహికంగా వస్తూ ఉంటుంది. లింగం కింద నుండి నీరు ఎల్లవేళలా ఊరుతూ ఉంటుంది. నీటి కదలిక లేకపోతే మనకు నీరున్న సంగతి కూడా తెలియదు. భక్తులు ఈ నీటిని తీర్థంగా తీసుకువెళ్తారు. శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పటిగా ఉంటుంది. పుట్టలో గల స్వామికి ఆవు పాలిస్తుండగా కోపించిన యజమాని ఆవును కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కడంతో కొంచెం అణిగి ఆవుగిట్ట గుర్తు లింగంపై ఉంటుంది. స్పర్శ దర్శనం టికెట్ 100 రూపాయలండి. మనం స్వయంగా స్వామివారిని అభిషేకం చేసుకోవచ్చు. ఆలయంలో ఇష్టకామేశ్వరి దేవాలయాలు, కోదండరామాలయం మొదలగు ఆలయాలు ఉంటాయి. ఇక మా ప్రయాణం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం చేరుకున్నామండి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం లేదా విజయేంద్ర మఠంగా పిలువబడే 3 ద్వైత వేదాంత మఠాల్లో ఈ మఠం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. తుంగభద్రా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైతానికి సిద్ధాంతానికి సంబంధించిన ప్రముఖ ముఖ్యమైన గురువు. 16వ శతాబ్దానికి చెందినవారు. వైష్ణవాన్ని మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. శిష్యులు రాఘవేంద్రుని ప్రహ్లాద అవతారంగా భావిస్తారు. మూలరాముడు మరియు శ్రీ పంచముఖ హనుమంతునికి పరమభక్తుడు రాఘవేంద్రుడు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పుట్టినందుకు వెంకటనాథుడు అని పిలిచేవారు. రాఘవేంద్ర స్వామి సంస్కృత, వైదిక శాస్త్రాలు, సంగీతంలో నిష్ణాతులు. శ్రీ రాఘవేంద్రుడు జ్ఞాన సంపన్నుడు, సిద్ధపురుషుడు. మంత్రాలయంలోని బృందావన సన్నిధిలో
భక్తులు పొందే శాంతి సంతృప్తులు మాటలకు అందనివి. మనం నడిచే కొద్దీ తరగని రెండు వైపులు ఉన్న గోడలపైన స్వామివారు వివిధ రూపాలు చూడవచ్చండి. చాలా ప్రశాంతంగా ఇది ఆలయ లోపలికి వెళ్ళే దారండి బృందావనానికి. ఇవన్నీ స్వామివారికి ఊరేగింపు సమయాల్లో ధరింపు చేసే ఉత్సవ సామాన్లండి. ఈ వెనకనే రాఘవేంద్రుని బృందావనం ఉంటుందండి. ఆ కనిపించే గోపురమే. ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి. రాఘవేంద్రుని ప్రతిమల దగ్గర నుంచి మనం పూజ చేసుకునే వస్తువులు మొత్తం అన్నీ ఒక పెద్ద షాప్లో ఉన్నాయండి. అన్ని రకాల వారు విదేశీయులతో సహా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారండి. చాలా ఆధ్యాత్మికంగా మంచి భావనలతో ఉన్న ఈ రాఘవేంద్ర స్వామి ఆలయం తప్పకుండా ఒకసారన్నా దర్శించుకోవాలండి. మంచి అనుభూతుల్ని మూటగట్టుకుని మేము పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయానికి బయలుదేరామండి. 5 ముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన ప్రాంతంలో వెలిసిన చుట్టూ కొండలు, అందమైన ప్రకృతికి దగ్గరలో తుంగభద్ర నది ఒడ్డున కొండ గుహలో పంచముఖ ఆంజనేయ స్వామి రాతిపై వెలిసినట్లుగా కనిపిస్తారు. సహజంగా రాళ్లతో ఏర్పడిన ఆకృతులతో ఆశ్చర్యపరుస్తాయి. మంచం, తలగడ, తాబేలు, విమానాలు ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడితో పుణ్యక్షేత్రాల సందర్శన పూర్తయిందండి. మేము రిటర్న్ హైదరాబాదు మళ్ళీ వచ్చేస్తున్నాం. నా ఈ ట్రావెల్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మా డ్రైవర్ చెన్నయ్య గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మమ్మల్ని సేఫ్గా, సెక్యూర్గా తీసుకుని వెళ్ళి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ చెన్నయ్య.